గణేష్ వేలంపాటలో ప్రతి సంవత్సరం లడ్డూను దక్కించుకోవడం ఆనందంగా ఉంది అన్నారు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో లేని విధంగా గణేష్ శోభయాత్ర నిమజ్జన వేడుకలు కర్నూలు జిల్లాలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయంటున్న బైరెడ్డి శబరి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథితో మా కరెస్పాండెంట్ హరికిషన్ ఫేస్ టు ఫేస్. కర్నూలు నగరంలో గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతుంది. గత 3 సంవత్సరాల నుంచి కూడా కర్నూలు నగరంలో ఉన్నటువంటి కుమ్మరి వీధిలోని రాంబొట్ల దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన గణపతికి ఆనవాయితీ ప్రకారం తొలి పూజ చేసి శోభాయాత్రను అధికారులు ప్రముఖులు కూడా ప్రారంభించారు. గత 3 సంవత్సరాల నుంచి కూడా లడ్డు వేడంపాటను కైవసం చేసుకుంటున్నటువంటి గతంలో బీజేపీ నేత, ప్రస్తుతం టీడీపీ నంద్యాల పార్లమెంట్ ఎంపీ బైరెడ్డి శబరి ఈసారి కూడా లడ్డు వేలంపాటలో కైవసం చేసుకున్నారు. కూడా ఆమెను కూడా కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం. చెప్పండి మేడం, ఎలా అనిపిస్తోంది మీకు ఈ సంవత్సరం? ఈసారి ఎంతో చక్కగా అంగరంగ వైభవంగా ఈరోజు కర్నూలులో దాదాపు 1200 విగ్రహాలు స్టేట్లో నాకు తెలిసి తెలంగాణ ఇంకా ఆంధ్రాలో పోలిస్తే కర్నూలు ది బెస్ట్ గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్. అది కూడా నిమజ్జనము జరిగేటప్పుడు పోలీసు కానీ లేకపోతే విహెచ్పి లేకపోతే గణేష్ కమిటీ కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరము. ఆ దేవుడు ఆశీస్సులతో, వినాయకుడి ఆశీస్సులతో ఈసారి కూడా నేను లడ్డు వేలంపాటు పలకడము అది వినాయకుడి ఆశీస్సులతోనే జరిగింది తప్ప ఇంకేమీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వినాయకుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన మన కర్నూలు పార్లమెంట్ అలాగే నంద్యాల పార్లమెంట్ ప్రతి ఒక్కరిపైన ఉండాలని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి. థ్యాంక్ యూ మేడం. అలాగే ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు ఉన్నారు. ఎలా అనిపిస్తుంది సార్ ఈ ఉత్సవాలు? చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ గణేష్ నిమజ్జనాల తర్వాత అతిపెద్ద గణేష్ నిమజ్జనం కర్నూలులో మాత్రమే జరుగుతుంది. పెద్ద సంఖ్యలో భక్తులు పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా పాల్గొనేటువంటి ఈ కార్యక్రమాన్ని నిజంగా కనుల పండుగ చూడాల్సిందే. ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు ఊరంతా కూడా కర్నూలు పట్టణం మాత్రమే కాదు చుట్టుపక్కల నియోజకవర్గాల వాళ్ళందరూ కూడా కర్నూలుకు వచ్చి దేవదేవుడి నిమజ్జనంలో పాల్గొంటారు. ఇది చాలా గొప్పగా వైభవంగా జరిగేటువంటి కార్యక్రమం. థ్యాంక్ యూ సార్. మొత్తానికి మాత్రం కులమతాలకు అతీతంగా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అయితే అందరూ కూడా కన్నుల పండుగగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ప్రతి సంవత్సరం కూడా లడ్డు వేలం పాటలో కూడా పాల్గొనడం ఆనందం కలిగిస్తోంది అంటున్నారు. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఆ లడ్డూను దక్కించుకుంటున్నటువంటి బైరెడ్డి శబరి ఈ సంవత్సరం కూడా తాను ఇక్కడ కుమ్మరి వీధిలోని రాంబొట్ల దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన గణపతి లడ్డును మరొకసారి దక్కించుకున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, HM టీవీ, కర్నూలు జిల్లా.